అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాజకీయాలకి పిల్లల భవిష్యత్తును నాశనం చేసే విధంగా తయారు చేస్తున్నారు. మనం కొత్తచెరువు మండలం వంగంపల్లి గ్రామంలో మన పిల్లల స్కూల్ ఉంది. ఇక్కడ సుమారుగా 20 మంది దాకా పిల్లలు చదువుకుంటున్నారు. వారికి ఏదో ఇక్కడున్న సర్పంచ్ గారి భర్తను అదేవిధంగా వంట మనిషికి ఏదో వంట చేసేదానికి రాజకీయం చేసుకొని వాళ్ళ మధ్య ఉన్న విభేదాల కారణంగా పిల్లలకి చదువుకోకుండా ఈరోజు వచ్చేసి బేగమేసి వెళ్ళారు. వారు ఏదో వంట మనిషి రాలేని చెప్పి గత వారం నుంచి ఇబ్బంది పెడుతున్నారు. ఈ సర్పంచ్ అనుమతి లేకుండా, సర్పంచ్ భర్త అనుమతి లేకుండా చేశాడన్న ఉద్దేశంతో వచ్చి పిల్లలందరినీ ఇంతకుముందు బయటకు పంపించేసి బేగమేసి వెళ్ళారు. చూడవచ్చు మీరు కూడా. అంటే పిల్లల భవిష్యత్తు ఏదైనా మనము దేశం బాగుపడాలా, మన గ్రామాలు బాగుపడాలంటే పిల్లలు మనం చదువుకోవాలి, ముందుకు వెళ్ళాలని చెప్పి ఆలోచిస్తాము. మనం ఎంత సంపాదించినా కూడా వాళ్ళ కోసం చేస్తున్నాం. కానీ ఇక్కడ వీళ్ళ రాజకీయాల కోసము పిల్లల భవిష్యత్తును నాశనం చేస్తున్నారు. ఇది ఏమాత్రం మంచి పద్ధతి కాదు. మొత్తం ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. ఈ విధంగా పిలిపిస్తున్నాము. మొత్తం ఎంపీడీఓ కానీ ఎవరైనా సరే దీని మీద స్పందించి వారిపైన తక్షణమే ఇక్కడున్న సర్పంచ్ గారి భర్త కానీ ఎవరైతే వాళ్ళకి అనుకూలిస్తున్నారో ప్రతి ఒక్కరి మీద చర్యలు తీసుకొని వాళ్ళ మీద చర్యలు తీసుకొని కొడుతున్నాం మేమంతా జనసేన పార్టీ తరపు నుంచి. ఇరగంపల్లి పంచాయతీలో వంగంపల్లి గ్రామంలో ఉండే స్కూలు. ఇరగంపల్లి మా సర్పంచ్ ఇక్కడ వచ్చి వంట చేసే విభేదాలతో అయ్యవారు ఇక్కడ సర్పంచ్కు ఏం జరిగిందో ఏమో వాళ్ళు వంట చేసే వాళ్ళు అయ్యవారు పిలిపించి వీటికి 10 రోజుల క్రితం పిలిపించడైతే మేము చేయమన్నారని అయ్యవారు ఈరోజు వేరే వాళ్ళని పెట్టి చేపించుకుంటే వాళ్ళు వచ్చి ఇక్కడ మేము చెప్పిన వాళ్ళు తప్పితే వేరే వాళ్ళు చేయకూడదు, మేము చెప్పిందే జరగాలని చెప్పనని వైసీపీ సర్పంచ్ ఈరోజు ఇక్కడ వచ్చి పిల్లల్ని గడ్డకు పంపించి స్కూల్కు వాకిలేసి పిల్లల్ని కూడా వెనక్కి పంపించి వాకిలు వేసుకొని బీగము వేసి ఎవరితో చెప్పుకోపని చెప్పి పంపించినారు. అయ్యవారు ఇప్పుడు ఇక్కడ లేడు, మేము వచ్చి విచారించి చేస్తామని చూస్తే దాని గురించి ఎంబీఓ గారు కానీ పై అధికారులు ఎవరైనా దీని మీద చర్య తీసుకొని దీన్ని కఠినంగా చర్య తీసుకోవాలని కోరుతున్నాం. బాలినేని గంగాధరి, ఇరగంపల్లి గ్రామం నుంచి మాట్లాడుతున్నాను. వంగంపల్లి గ్రామంలో గల ఎంపీపీ స్కూల్ను సర్పంచ్ భర్త శ్రీనివాసులు వచ్చి తాళం వేసుకొని పోవడం జరిగింది. ఏమని విచారించగా వంట చేసే వాళ్ళ మధ్యలో విభేదాల కారణంగా వాళ్ళు తాళం వేసుకొని పిల్లల్ని బయటికి పంపించి గేటుకి తాళం వేసి పిల్లల్ని కూడా బయటికి పంపించేయడం జరిగింది. ఇక్కడ కొత్త చెరువు నుంచి ఒక 10 మంది విద్యార్థులు కూడా ఇక్కడికి వస్తారు డైలీ ఆటోలో. వాళ్ళని కూడా తిరిగి వెనక్కి పంపడం జరిగింది. ఇక్కడ ఎవరైనా టీచర్ ఉన్నారేమో విచారిద్దామని వస్తే టీచర్ కూడా ఇక్కడ లేకుండా పోయినాడు. ఇక్కడ గ్రామస్తులను విచారిస్తే సర్పంచ్ భర్త కమిటెట్టి శ్రీనివాసులు వచ్చి లాక్ చేసుకొని వెళ్ళిపోయినాడు. అందుకని ఎంఈఓ డిఓ గారు తక్షణం దీనిపైన స్పందించి వారిపై చర్యలు తీసుకొని యథావిధిగా ఇదే స్కూల్ని నడిపించవలసిందిగా కోరుతున్నాం.